యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడైన పౌలు రాసిన 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. దైవజనుడైన పౌలు ఆ సంఘ పరిస్థితిని ఎరిగి ఆ సంఘములో ఉన్న దేవుని కృపచేత నింపబడిన ఆ ప్రజలను చూచి ఆ ప్రజలకు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. సంఘస్థులారా, మీరు ఇప్పటి వరకు దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. దేవుని కృపను పొందుకొని దేవుని యొద్ద నుంచి వస్తున్న ప్రతి సంతోషాన్ని, ప్రతి ఆనందాన్ని, ఆయన కృపలో దాచబడిన ప్రతి ఈవులను ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను మీరు అనుభవిస్తూ వస్తున్నారు. గనుక మీరు దేవుని కృపను పొందుకున్నారు. గనుక దేవుని కృపను పొందుకున్న మీతో ఓ మాట చెప్తున్నాను అని ఆ సంఘానికి ఒక లేఖ రాస్తూ దేవుని కృపను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘమా, మీరు దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు. ఎందుకు ఈ దైవ సేవకుడు ఆ సంఘానికి ఈ మాట చెప్తున్నారు అంటే, ఆ ప్రజలు ఏమై ఉన్నారు అంటే దేవుని కృపచేత నింపబడ్డారు. దేవుడు ఆ ప్రజలకు కృపనిచ్చాడు. దేవుడు ఆ ప్రజలు కృపచేత నింపి కృపలో దాచబడిన ప్రతి ఆనందం వారు అనుభవించేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. ఆ ఆనందం వారికి దూరం కాకూడదని, ఆ ఆనందం వారిని విడిచిపెట్టి వెళ్ళకూడదని, ఆ ఆనందానికి ఈ సంఘము దూరం కాకూడదని ఒక పత్రిక రాస్తూ చెప్తున్నారు. సంఘమా, దేవుని కృపను పొందుకున్న మీరు, దేవుని కృపలో నిలిచిపోయిన మీరు, దేవుని కృపను పొందుకొని ఆనందకరంగా ఆశీర్వాదకరంగా సాగి వెళుతున్న మీరు ఇక మీదట దేవుని కృపకు దూరం కావద్దు, దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అని ఆ సంఘానికి ఓ శ్రేష్టమైన మాట చెప్పాడండి. నిజమే, ఈ రోజున సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని కృపను వ్యర్థం చేసుకుంటూ అడుగులు వేస్తున్నారండి. ఒకప్పుడు దేవుని కృప పొందిన వారే, ఒకప్పుడు దేవుని కృపచేత నింపబడిన వారే, ఒకప్పుడు దేవుని కృపను పొందుకొని దేవుని కృపలో నిలిచి దేవుని కృపను అనుభవిస్తూ ఆనందకరంగా సాగి వెళ్ళిన వారే, సంతోషకరంగా సాగి వెళ్ళిన వారే ఈ రోజున దేవుని కృప దూరమైపోయి, దేవునికి దూరమైపోయి ఒకప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు లేదండి. అందుకే లేఖనములో కూడా ఒక చరిత్ర మనకు కనపడుతుంది. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే, ఎక్కడో గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్న వారి మీద ఎంత ప్రేమను చూపెట్టాడో, గాడిదలను వెతుక్కుంటూ వెళుతున్న వాడి మీద ఎంత దయ చూపెట్టారో, దయను చూపెట్టి కనికరాన్ని చూపెట్టి ఆయన కృపను బట్టి గాడిదలతో తిరుగుతున్న వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన కృప ఎంతవరకు ఇతన్ని తీసుకొని వెళ్ళింది అంటే, ఎక్కడో గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్న ఆ వ్యక్తి మీద దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యత, దేవుని కనికరం అతని మీద పడి అక్కడ నుండి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. లేకపోతే అతని స్థితిని చూచో, అతనికి కలిగిన హోదాను చూచో, లేకపోతే అతనికి కలిగిన ధనాన్ని చూచో కాదండి. కృపను బట్టి మాత్రమే తీసుకొని వచ్చి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరి ఆ కృపను తలంచుచు దేవుడు నాకు ఈ స్థితిని కలగచేశాడే,
దేవుడు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడే, నేను దేవుని కృపను బట్టే కదా ఈ స్థలంలో నేను కూర్చుంది, ఈ ప్రజల మీద నేను రాజుగా పరిపాలన చేసింది, ఈ ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా దేవుడు తన కృపను బట్టి నన్ను ఎన్నుకొన్నాడు, ఆయన దయ చూపెట్టకపోతే ఈ స్థితి నాకు కలిగేది కాదు కదా అని ఆలోచించాలి కదండి. ఆలోచించకుండా దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడండి. దేవుని కృప అతని మీద ఉండినంత కాలం రాజ్య పరిపాలన విషయంలో ఆనందాన్ని చూచాడు, సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చాడు, ఆనందకరంగాను ఆశీర్వాదకరంగాను అతను నిలబడ్డాడు. ఎప్పుడైతే దేవుని కృప అతనికి దూరమైందో, దేవుని కృపకు అతడు దూరమయ్యాడో, దేవుని కృపను ఎప్పుడైతే ఇతడు వ్యర్థపరుచుకున్నాడో, లేఖనం ఉంటుంది ఒక ప్రశాంతత లేని జీవితముగా మారిపోయిందంటండి. సౌలును పిలిచి మనం అడిగామనుకో, సౌలా ఒకప్పుడు ఆనందకరంగా రాజ్య పరిపాలన చేస్తూ వచ్చావు కదా, ఒకప్పుడు సింహాసనం మీద కూర్చొని ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చావు కదా, ఇప్పుడు సింహాసనం ఉండినను ఇప్పుడు ఎందుకు నీకు ప్రశాంతత లేదు అంటే అతగాడు ఒకటే చెబుతాడండి, దేవుని కృపను నేను వ్యర్థము చేసుకున్నాను, దేవుని కృప నాకు దూరం అయిపోయింది, దేవుని కృపలో నిలబడవలసిన వాడిని, దేవుని కృపను తలంచుచు కృపలో నిలిచి కృపలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవిస్తూ వెళ్ళవలసిన వాడిని, ఇప్పుడు దేవుని కృపను దూరం చేసుకున్నాను కనుక నేను ఈ కష్టములు నిలిచిపోయాను, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నాతో ఉన్నంత వరకు, దేవుడు నాతో నిలిచి ఉన్నంత వరకు ఆనందానికి తక్కువేమీ లేదు, దేవుడు దూరం అయిపోయాడు కనుకనే, దేవుని కృపను నేను వ్యర్థం చేసుకున్నాను కనుకనే ఇప్పుడు ఈ కన్నీరును చూడగలుగుతున్నాను అంటాడండి. అందుకే దైవజనుడు కృప ఎంత విలువైనదో, ఆ కృపలో ఉన్న ఒక దీవెన ఏంటో గ్రహించి ఆ సంఘముతో చెప్తున్నాడు, సంఘమా, మన పితరులు చాలామంది కృపను వ్యర్థం పరుచుకున్నారు కనుక వారి జీవితంలో సంతోషం కరువైపోయింది, వారి జీవితంలో ఆనందం కరువైపోయింది కనుక మీరు ఆ స్థితిలోనికి వెళ్ళకుండానట్లుగా మీరు చేయవలసినది ఏంటి అంటే కృపను వ్యర్థము చేసుకోకుండా ఆ కృపను మీరు గట్టిగా పట్టుకోనండి, ఆ కృపకు మీరు దూరం కావద్దు. ఎందుకంటే ఆ కృప వలన నీకు సంతోషం కలుగుతుంది, ఆ కృప వలన నీవు రక్షించబడుతావు, ఆ కృపను నీవు కాపాడుకుంటే, ఆ కృపను నీవు భద్రపరుచుకుంటే, ఆ కృపను నువ్వు వ్యర్థము చేసుకోకుండా ఆ కృపలో నీవు నిలిచి ఉంటే ఆ కృప నీకు ఆనందం ఇవ్వటమే కాదు, ఆ కృప నీకేం కలగచేస్తుందంటే ఒక రక్షణ ప్రాకారముగా నిలబడుతుంది. కనుక దేవుడిచ్చిన ఆ కృపను మీరు వ్యర్థము చేసుకోవద్దని దైవజనుడు పౌలు ఆ సంఘానికి చక్కని శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. నిజమే, ఈ రోజున చాలామంది దేవుని కృపను పోగొట్టుకుంటూ దేవుని కృపకు దూరం అవుతూ ఏమండి చేస్తున్న దానిలో సంతోషం లేకుండా బ్రతుకుతున్నారు, ఉన్న చోట ఆనందకరంగా జీవించలేకపోతున్నారు, కుటుంబంలో ఒక సంతోషకరమైన బ్రతుకు లేక కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే దేవుని కృప నీ కుటుంబంలో లేదే, దేవుని కృపను నువ్వు వ్యర్థము చేసుకుంటున్నందువలన ఈనాటి వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. అందుకే ఆ రోజు దైవ సేవకుడు చెప్పారు, ఈరోజు ఒక సేవకుడిగా నేను చెప్తున్నానండి, కృపను దూరము చేసుకున్న వ్యక్తులారా, కృపకు దూరమైపోయి కృపను వ్యర్థపరుచుకొని కన్నీరు కారుస్తున్న సర్వ సమాజమా, ఈరోజు నా ప్రభునితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, నీవు కృపను వ్యర్థము చేసుకోకుండా దేవుడిచ్చిన ఆ కృపను నీవు గట్టిగా పట్టుకోగలిగితే, ఆ కృపను నీవు కాపాడుకోగలిగితే నిశ్చయముగా నీ కుటుంబం మరలా ఆనందాన్ని చూడగలుగుతుంది. ఎన్నోసార్లు దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతూ వస్తున్నావు, ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు, కృపను వ్యర్థపరుచుకుంటున్నావు, కృపకు దూరమైపోతూ ఉన్నావు కనుక కృపను వ్యర్థం చేసుకోవద్దని ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడి వాత్సల్యత చూపెడుతున్నా, దేవుడు దయను చూపెడుతున్నా, నీవేం చేస్తున్నావు తెలుసండి, ఆ కృపను వ్యర్థపరుచుకుంటూ వస్తున్నావు. లేఖనములో ఒక చరిత్ర మనకు కనపడుతుందండి. నోవాహు దినాలలో ఇంచుమించుగా 120 సంవత్సరాలు
ఆ ప్రజల ఎడల దేవుడు కృపను చూపెడుతూ వచ్చాడు, దయను చూపెడుతూ వచ్చారు. నోవహు 120 సంవత్సరాలు ఆ ప్రజలతో చెబుతూ వస్తున్నారు, చూడండి ఈ లోకములో కనపడుతున్న వాటిని చూచి, లోకములో కంటికి కనపడుతున్న వాటి మీద మనసు నిలబెట్టుకొని దేవుని కృపను మీరు దూరం చేసుకోవద్దు. దేవుడు వాత్సల్యత చూపెడుతూ వస్తున్నాడు. ఇకనైనా మనసును మార్చుకొని దేవుని కృపను వ్యర్థము చేసుకోకుండా ఆయన మీ మీద దయ చూపెడుతున్నాడు కనుక ఆ కృపను పొందుకొనండి, ఆ కృపను మీరు గట్టిగా పట్టుకోనండి, ఆ కృపకు మీరు దూరం కావద్దు అని 120 సంవత్సరాలు ఆ ప్రజలతో బోధిస్తూ వస్తున్నప్పటికీ ఆ ప్రజలు ఏం చేశారో తెలుసండి? దేవుని దయను ఉల్లంఘిస్తూ దేవుడు చూపెడుతున్న ఆ వాత్సల్యతను త్రోసిపుచ్చుచు వారికి నచ్చిన మార్గాలలోనే నడిపించబడుతున్నారు, వారికి నచ్చిన మార్గాలలో నిలిచిపోతూ వస్తున్నారు. ఎంత 120 సంవత్సరాలు దయను చూపెట్టారు, కానీ ఆ ప్రజలు ఏం చేశారండి? చేతులారా పాడు చేసుకున్నారు. దేవుడు నోవహుకు చెప్పినట్లే నోవహు ఆ ప్రజల యొద్దకు వెళ్ళి ఆ ప్రజలతో చెప్పాడు, కానీ ఎవ్వరూ వినలేదండి. వాక్యం అంటుంది, ఆ దినము రానే వచ్చింది, నోవహు చెప్పినట్లుగే జలప్రళయం భూమి మీద విళయతాండమాడింది. అప్పుడు అందరూ అంటారు, అయ్యా ఈ సందర్భంలో మమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవరు? ఈ ఒక్కసారి కనికరించు, మమ్మల్ని రక్షించు అని ఎంత బ్రతిమలాడినా కుదరని పరిస్థితి అండి. అంటే దేవుడు దయ చూపెట్టాడు రక్షించేదానికి, దేవుడు వాత్సల్యతను చూపెట్టాడు రక్షించేదానికి, కానీ ఏం చేసుకున్నారో తెలిసే ప్రజలు వ్యర్థపరుచుకున్నారు. వ్యర్థపరుచుకున్నందువలన ఆ ప్రజలకు కలిగినది ఏంటంటే నష్టం, ప్రాణహాని. దేవుని కృపను పొందుకున్న నోవహు కుటుంబం రక్షించబడినట్లుగా లేఖనము చెబుతుంది. అంటే నోవహు ఏం చేశాడు? కృపను వ్యర్థపరుచుకోలేదండి, దేవుని వలన పొందిన ఆ కృపను దూరం చేసుకోలేదండి, దేవుని వలన పొందిన ఆ కృపను వ్యర్థం చేసుకోకుండా ఆ కృపలో నోవహు కుటుంబం నిలిచినందువలన నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఆ కృప వారికి రక్షణ ప్రాకారముగా నిలబడింది. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎన్నో సందర్భాలు చాలామంది దైవ సేవకులు వాక్యము చేత హెచ్చరించి ఉండవచ్చు, వాక్యము చేత నీవు దేవునికి దూరం అవుతున్నావన్న సంగతిని నీకు తెలియచేసి ఉండవచ్చు, దేవుని కృప నీకు దూరం అవుతున్న సంగతిని నీకు మరలా జ్ఞాపకం చేసి ఉండవచ్చు. కానీ ఏం చేస్తూ వచ్చావు? దేవుని కృపను దూరపరుచుకుంటూ వచ్చావు. ఏం చేస్తూ వచ్చావు? దేవుని కృపను ఉల్లంఘిస్తూ వచ్చావు. ఏం చేస్తూ వచ్చావు? దేవుడు దయ చూపెడుతున్నప్పటికీ, దేవుడు కనికరాన్ని చూపెడుతున్నప్పటికీ ఆ కనికరమును కాదనుకొని నీకు నచ్చిన మార్గాల్లో నిలిచిపోతూ వచ్చావు కదా. అందుకే కదా ఈనాటి వరకు నీ ఇంట్లో రోగాలు, ఈనాటి వరకు నీ ఇండ్లు సమస్యల మధ్య నిలబడిపోయింది, ఈనాటి వరకు నీ ఇండ్లు ముళ్ళుగా మలచబడిపోయింది. కారణం ఏంటి అంటే దేవుని కృపకు నువ్వు దూరమయ్యావు, దేవుని కృపను నువ్వు వ్యర్థపరుచుకున్నావు. అందుకే నీ కుటుంబంలో ఆనందం కరువైపోయింది, అందుకే నీ కుటుంబం చిన్న బిన్నులుగా మార్చబడిపోయింది, అందుకే నీ కుటుంబం చిన్న బిడ్డలుగా మార్చబడి వేదన పడుతూ కన్నీరు కారుస్తూ కలవరాల మధ్యలో ఎందుకు నిలిచిపోయావు అంటే లేఖనం ఉంటుంది, కృపను వ్యర్థపరుచుకున్నావు. ఆ ప్రజలు కృపను వ్యర్థపరుచుకున్నారు, సౌలు కృపను వ్యర్థపరుచుకున్నారు, గనుకనే ప్రాణ నష్టం కలిగిందండి. నోవహు దేవుని కృపను వ్యర్థపరుచుకోలేదండి, ఆ కృపను కాపాడుకున్నాడు గనుకనే, ఆ కృపలో నిలిచి ఉన్నాడు గనుకనే కుటుంబం అంతా రక్షించబడింది. నేను కూడా మీతో చెప్తున్నానండి, ఆ కృపను మీరు వ్యర్థపరుచుకోకుండా ఆ కృపలో మీరు నిలిచి ఉండగలిగితే నిశ్చయముగా మీ కుటుంబానికి నా దేవుడు ప్రాకారముగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. మీ కుటుంబం ఆనందకరంగా బ్రతికేటట్లుగా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. అందుకని ఆ కృపను వ్యర్థము చేసుకోకుండా ఆ కృపను కాపాడుకోండి అని దైవ సేవకుడు సంఘానికి తెలియచేశారండి.
ఆ కృపను మనం వ్యర్థము చేసుకోకపోతే ఆ కృప వలన మనకి ఏం కలుగుతుంది? పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. 31వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. అవునా, నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించెదను. ఈ కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి. అంటే కృపను ఒక వ్యక్తి వ్యర్థము చేసుకోకపోతే ఆ కృప ద్వారా ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది అంటే, భక్తుడు అంటాడు, అయ్యా నాకు కలుగుతున్న బాధలో, నాకు కలుగుతున్న ప్రాణ బాధలో నేను ఎందుకు కృంగిపోకుండా నిలిచి ఉన్నాను అంటే, నేను ఎందుకు అధైర్యపరచబడకుండా నేను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నాను అంటే, ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా, ఈ శ్రమల మధ్యలో కూడా, ఈ బాధల మధ్యలో కూడా, నాకు కలుగుతున్న అవమాన పరిస్థితులలో కూడా నేను ఎందుకు ధైర్యంగా నిలిచి ఉన్నాను అంటే, ఇలాంటి స్థితులలో కూడా నేనెందుకు ఆనందించగలుగుతున్నాను అంటే, ఒకటేనయ్యా, నేను నీ కృపను వ్యర్థపరుచుకోకుండా నీ కృపను పొందుకున్న వాడనై నీ కృపను బట్టి నేను సంతోషించుచున్నాను. పౌలు ఎందుకు చెప్పింటాడు ఆ సంఘానికి కృపను వ్యర్థం చేసుకోవద్దని అంటే, ఆ కృప వలన బాధలలో నుంచి సంతోషం చూడగలుగుతారని. దైవ సేవకుడు ఆ సంఘానికి ఎందుకు చెప్పాడు కృపను వ్యర్థపరుచుకోవద్దు అని అంటే, ఈ కృప ద్వారా ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. ఏ బాధలు మన ఎదుట నిలబడినా ఈ కృప ఏం చేస్తుందంటే ఆనందాన్ని చేస్తుందండి. ఆ బాధలన్నిటి మీద జయమునిస్తుంది. ఆ బాధ మన ఎదుట నిలబడకుండా బాధలను తీసివేసి ఈ కృప మనకేం చేస్తుందంటే ఆనందకరమైన జీవితాన్ని చేస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటారు, అయ్యా నాకు ఎన్ని బాధలు కలిగినా, ఎంత కష్టము కలిగినా నేను ఇంత సంతోషకరంగా ఎందుకున్నానంటే నీ కృపను బట్టి ఆనందకరంగా అడుగులు వేస్తున్నాను. నా చుట్టూ శత్రువులు చేరారు, నా అనుకున్న వారు శత్రువులుగా మారారు. నా రక్తము పంచుకొని పుట్టిన నా బిడ్డలే నాకు విరోధులుగా మారారు. చుట్టుప్రక్కల ఉన్నవారే నాకు విరోధులుగా పోగయ్యారు. నా అనుకున్న ప్రతి వారి ద్వారా నేను బాధపడుతూ వచ్చానయ్యా. కానీ ఈ బాధలన్నిటిలో నేను ఇంత సంతోషకరంగా ఎందుకున్నాను అంటే నీ కృపను బట్టి, నీ కృపను నేను వ్యర్థము చేసుకోలేదు కనుక ఇంత సంతోషకరంగా ఉన్నాను అంటాడండి కీర్తనకారుడు. నిజమే కదండి? ఈ రోజున అలాంటి సంతోషం మనం అనుభవించగలుగుతున్నామా? ఎవరిని పలకరించినా, ఏ వ్యక్తిని పలకరించినా ప్రతి వ్యక్తి నోట జారే మాట ఏంటంటే, అయ్యా ఈ బాధలు భరించలేకపోతున్నామయ్యా, ఈ బాధల వలన నా ప్రాణములను తీసుకోవాలని ఆలోచన కలుగుతుందయ్యా, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదు. సంతోషకరంగా ఉండాలనుకుంటున్నాను కానీ సంతోషాన్ని చూడలేకపోతున్నానే. ఆనందకరంగా ఉండాలనుకుంటున్నాను, మరి ఆనందం నా కుటుంబానికి దూరం అయిపోయిందే. ఏ ఒక్కరోజు కూడా నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబం సంతోషాన్ని చూచినట్లుగా మా కంటికి కనపడట్లేదయ్యా అనే కుటుంబాలు చాలా మన కంటికి కనపడుతాయి. ఒకవేళ అలాంటి పరిస్థితులలో నీ ఉన్నావేమో, అలాంటి పరిస్థితులలో నీ కుటుంబం నిలిచి ఉందేమో, ఒకవేళ ఈనాటి వరకు ప్రయాసపడుతున్నావు, ఈనాటి వరకు కష్టపడుతున్నావు, ఈనాటి వరకు ఆనందం కరువైపోయింది, ఆనందమే చూడలేకపోయావు, కష్టపడుతున్నావు కానీ ఆనందం చూడలేకపోతున్నావు, ప్రయాసపడుతున్నావు కానీ సంతోషం అనుభవించలేకపోతున్నావు, నీ కుటుంబంలో దుఃఖమే నిలిచిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని కృపను నువ్వు వ్యర్థపరుచుకున్నావు, దేవుని కృపకు నువ్వు దూరం అయ్యావు.
దేవుని కృపను వ్యర్థపరుచుకున్నావు కనుకే నీ కుటుంబం అంతా సంతోషం చూడలేకపోయింది. ఒకరి మధ్య ఒకరికి సమాధానం కరువైపోయింది, ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగాలు కరువైపోయాయి, ఒకరి మధ్య ఒకరికి ప్రశాంతత కరువైపోయి ఈనాటి వరకు కన్నీరు కారుస్తున్నారు. అందుకే ఓ సేవకుడిగా నిన్ను మనసుతో నేను కోరుకొని మీతో చెప్తున్నానండి, ఒకవేళ దేవుని కృపను దూరము చేసుకున్న ప్రజలారా, దేవుని కృపలోంచి తొలగిపోయిన ప్రజలారా, ఈరోజు దేవుని కృపను మరలా పొందుకొని ఆ కృపను వ్యర్థపరుచుకోకుండా ఆ కృపను గట్టిగా పట్టుకోగలిగితే, ఆ కృపను నువ్వు కాపాడుకోగలిగితే ఈ దినము నుండి నా దేవుని కృపను బట్టి నువ్వు సంతోషకరంగా ఉండబోతూ ఉన్నావు. నా దేవుని కృపను బట్టి ఆనందకరంగా నువ్వు బ్రతకబోతూ ఉన్నావు. కృప దూరం అయిపోయిన ప్రజలారా, ఈ దినము నుండి నా దేవుని కృప నిన్ను ఆవరించబోతూ ఉంది. ఆ కృపను బట్టి నువ్వు సంతోషకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని కృపను పొందుకోగలిగితే, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప కొరకు నువ్వు వేడుకోగలిగితే, పొందుకొని ఉన్న ఆ కృపను నీవు వ్యర్థపరుచుకోకపోతే నిశ్చయముగా నీ కుటుంబం రక్షించబడుతుంది. నిశ్చయముగా నీ కుటుంబం సంతోషం చూడబోతూ ఉంది. నిశ్చయముగా నువ్వు ఎక్కడ నిలబడిన ఆనంద భరితుడవై, ఆనంద భరితురాలువై నువ్వు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ దినము నుండి కృపను వ్యర్థము చేసుకోకుండా కృపలో నిలిచి ఉన్న ప్రతి కుటుంబానికి నా దేవుడు సంతోషాన్ని కలగచేయబోతున్నాడు, ఆనందము దయచేయబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరంగా నీవు సమాజంలో నిలబడినట్లుగాను నా దేవుని కృప మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆ కృప చేత మీరు నింపబడుదురుగాక. మీరు దూరము చేసుకుని ఆ కృపను మరలా మీరు పొందుకొని ఆ కృపలో దాచబడిన ప్రతి సంతోషాన్ని, ప్రతి ఆనందాన్ని మీ కుటుంబాలన్నీ అనుభవించునుగాక. అందుకే పౌలు అంటారు, సంగమా, దేవుని కృపను వ్యర్థపరుచుకోకుండా దేవుని కృపను మీరు ఏం చేయాలంటే కాపాడుకోండి. ఆ కృపను మీరు కాపాడుకుంటే ఆ కృప వలన కలుగుతున్న ఆనందం మీరు అనుభవించగలుగుతారు అని ఆ రోజు వారితో చెప్పాడు. ఈరోజు ఒక సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నానండి, కృపను పొందుకొనిన ఆ కృపను మీరు వ్యర్థము చేసుకోకుండా మీరు బ్రతకగలిగితే ఈ దినము నుండి నా దేవుని సంతోషం మీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక. నా దేవుని సంతోషం మీ కుటుంబాలలో నిలబడునుగాక. నా దేవుని సంతోషము చేత మీరు సాగి వెళ్ళుదురుగాక. అలాగే తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. నిజమేనాయనా, కృపను మేము వ్యర్థం చేసుకోకపోతే ఆ కృప వలన మేము ఏమి పొందుకుంటామో మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా కృపను వ్యర్థము చేసుకోకుండా ఎందరైతే కృపలో నిలబడాలని కోరుకుంటున్నారో ప్రతి కుటుంబానికి సంతోషం కలుగునుగాక, మీ సమాధానం కలుగునుగాక. అలాంటి ఆనందముతో మీరు నింపి నడిపించబోతున్నందుకై మీకు స్తోత్రం. ఈ దినమంతా ఈ బిడ్డలకు మీ విశేషమైన కృపను అనుగ్రహించి ఈ దినమంతా సంతోషంతో సాగి వెళ్ళినట్లుగా మీరు కార్యమును జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు కృప మీకు తోడై ఉండి మీకు ఆనందమును దయచేసి మిమ్మల్ని మీ కుటుంబాలన్నిటినీ రక్షించునుగాక. ఆమెన్.